జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మన ముగ్గురిది ఒకటే ప్రాణం. ఈ 2 రోజులు 2 యుగాలుగా గడుస్తాయేమో. ఎందుకను? మనం ఎదురు చూసే క్షణాలు ఎప్పుడు నెమ్మదిగా గడుస్తాయంట కదా సార్. మీకు గుర్తుందా సార్, మన పెళ్లికి ముందు మనం పరిచయమైన కొత్తలో ఒకసారి మీరు ఫారెన్ వెళ్ళారని జెండే సార్ చెప్పారు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఈమెయిల్ కూడా లేదు. మీకోసం ఎంతలా వెయిట్ చేశానో. ఒక్కొక్క క్షణం ఒక యుగంలో గడిచేది. నేనెందుకు డల్గా ఉన్నానో తెలియక అమ్మ నాన్న కంగారు పడేవాళ్ళు. మీకోసమే నేను దిగులుగా ఉన్నానని తెలిసి కూడా రమ్య నన్ను బాగా ఏడిపించేది. అయినా తినబుద్దయ్యేదే కాదు, నిద్ర పట్టేదే కాదు, చదువుకోవాలనిపించేది కూడా కాదు. మనసంతా శూన్యంగా ఉండేది. ఒకరోజు సడన్గా మీరు ఫేస్బుక్లో రిప్లై ఇచ్చారు. వెంటనే కాల్ కూడా చేశారు. తర్వాత రోజు మనం రెస్టారెంట్లో మీట్ అయ్యాం. అంత హ్యాపీగా ఫీల్ అయింది నా లైఫ్లో. అదే ఫస్ట్ టైం సార్. అను, 2 డేస్ తర్వాత నువ్వు ఆ రోజు కంటే ఎక్కువ సంతోషపడతావు. కానీ ఆ రోజు మన సంతోషాన్ని పాడు చేయడానికి ఆ జలంధర్ వచ్చాడు కదా. అలాగే డెలివరీ రోజు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది సార్. అను, ఆ రోజు జలంధర్ నుంచి నన్ను నువ్వే కాపాడావు. అలాగే డెలివరీ రోజు నేను నీ పక్కనే ఉంటాను. నిన్ను నేను కాపాడుకుంటాను. జలంధర్ కంటికి కనిపించని శత్రువు సార్. కానీ అష్టమి రోజు ఏ రూపంలో కష్టం వస్తుందో తెలియదు సార్. ఏ కష్టం వచ్చినా దానికి ఎదురెళ్ళేది నేనను. అందుకే భయంగా ఉంది సార్. నా వల్ల మీకేమవుతుందోనని భయంగా ఉంది. అను, అప్పట్లో జెండే ఒక మాట అనేవాడు, అను వల్లే నీకు ప్రమాదమని. కానీ ఏమైంది? నీ వల్ల నాకు ఏ ప్రమాదము జరగలేదు. పైగా నీతో నాకు పెళ్లి కూడా జరిగింది. అంటే సార్ అది అను, అంతా మంచే జరుగుతుంది. మీ అమ్మ నాన్న అంటుంటారు కదా, నువ్వు కూడా అలాగే అనుకో. ఆల్ ఇస్ వెల్ అను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.